12 మూవీస్ అండ్ టీవీ షోస్ దట్ యూ హ్యావ్ టు వాచ్ ఆన్ OTT రైట్ నౌ. మళ్ళీ ఒక రికమెండేషన్ వీడియోతో వచ్చాను. చాలా రోజులు అయిపోయింది అసలు ఇలాంటి ఒక రికమెండేషన్ వీడియో చేసేసి. లిస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒకటే ఒక రిక్వెస్ట్, ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, లైక్ కొట్టేసేయండి. చాలా రాబోతున్నాయి ఇలాంటి వీడియోస్. టాక్ టు మీ ఇది ఒక హారర్ మూవీ. చాలా సింపుల్ ప్లాట్ భయ్య. ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతారనమాట. దాంట్లో ఒకడు ఒక సిరామిక్ హ్యాండ్ స్టాచ్యూ తీసుకొస్తాడు అనమాట. దాన్ని పట్టుకుని టాక్ టు మీ అనేసరికి అక్కడ ఉన్న దయ్యాలని కనబడుతుంటాయి అనమాట. వీళ్ళ దయ్యాలతో మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తారు. ఎండింగ్ వచ్చిన తర్వాత ఏదేదో అయిపోతా ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రెమైజ్. అండ్ ఆల్సో ఈ మూవీకి స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఇద్దరు యూట్యూబర్స్. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయినప్పుడు వీళ్ళు జనాలకి ఒక హారర్ ఫీల్ ఇవ్వడానికి తీసుకున్న ఫిల్మ్ మేకింగ్ డిసిషన్స్ చాలా బాగుంటాయి అనమాట. వెరీ ఎంగేజింగ్. ప్రైమ్ లో ఉంది, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ గోస్ టు పారాసైట్ మ్యాక్సిమ్. ఇది ఒక యానిమే. ఏంటి యానిమే చెప్తున్నా అనుకోకండి, ఇది జస్ట్ 24 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటది. ఎవ్రీ ఎపిసోడ్ 20 to 23 మినిట్స్ మాత్రమే ఉంటది అనమాట. ఒక వర్మ్ లో ఉండే ఏలియన్ స్పీసీస్ అర్త్ మీద పడతాయి అనమాట. అవి మనుషుల బ్రెయిన్ ని అటాక్ చేసి మనుషులని హోస్ట్ గా తీసుకొని అవి మిగతా మనుషులను తింటా ఉంటాయి అనమాట. ఇందులో ఒక వర్మ్ కూడా మన హీరో గాని మీద అటాక్ చేస్తుంది. కాకపోతే ఆ వర్మ్ మన హీరో గాని బ్రెయిన్ తినలేకపోతుంది, జస్ట్ వాని రైట్ హ్యాండ్ మాత్రమే తినగలుగుతాయి అనమాట. ఈ వర్మ్స్ నుంచి, ఈ పారాసైట్స్ నుంచి మనుషుల్ని ఎలా కాపాడిందనే జనరల్ స్టోరీ అనమాట. స్టార్టింగ్ చూసినప్పుడు ఏదో నార్మల్ యానిమే అనుకున్నా, కాకపోతే దీంట్లో చాలా ఫిలాసఫికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అట్లని చెప్పేసి బోర్ కొట్టించదు. మన మనుషులు వేరే జంతువులకి అసలు ఎలాంటి జాలి చూపెట్టకుండా వాటిని తినేస్తున్నప్పుడు మన మనుషుల కంటే సుపీరియర్ స్పీసీస్ వచ్చి అవి కూడా మన మనుషుల్ని ఒక జంతువుగా అనుకొని తింటే దాంట్లో తప్పేంటి అని పారాసైట్ లాజిక్ ఉంటది. కాకపోతే హ్యూమన్స్ మిగతా జంతువుల కంటే ఎందుకు డిఫరెంట్ అని చెప్పడానికి ఈ యానిమే ట్రై చేస్తా ఉంటది అనమాట. 24 ఎపిసోడ్స్, క్రిస్ప్ రైటింగ్ ఉంటది. కాన్సిక్వెన్సెస్ గానీ, ఉండే గోర్ గానీ, డిసిజన్ మేకింగ్ గానీ చాలా బాగుంటది. మంచి ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటది అనమాట ఈ షోలో. ఖచ్చితంగా చూడండి. యానిమే అని చెప్పేసి, కార్టూన్స్ అని చెప్పేసి అనుకోకండి. టోటల్ గోర్ ఉంటది అనమాట. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు పార్కింగ్. ఒక టెనెంట్ కి, హౌస్ ఓనర్ కి వాళ్ళ ఇంట్లో ఉన్న పార్కింగ్ దగ్గర వచ్చిన గొడవ, వాళ్ళ ఈగో క్లాషెస్ నుంచి ఎంత దూరం వెళ్ళింది అనేది జనరల్ స్టోరీ అనమాట. నేను స్టార్టింగ్ చూసినప్పుడు జనరల్ గా అందరూ మాట్లాడుతుంటే ఏమో లైట్లే ఏముంది అనుకున్నా. కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది, ఒక మనిషికి ఈగో ఉండి దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి వాడు ఎంత దూరమైనా వెళ్తాడు అనేది ఈ మూవీ ఎంత బాగా చూపించింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎంత బాగుంది. సో ఖచ్చితంగా చూడండి, హాట్‌స్టార్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు స్మైల్. ఇది కూడా హారర్ మూవీ. ఒక డాక్టర్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చేసి వాళ్ళ ప్రొఫెసర్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి నా చుట్టుపక్కలంతా పిచ్చిగా అవుతుందని చెప్పేసి పానిక్ అవుతూ ఉంటది. అంత పానిక్ అయ్యే అమ్మాయి ఒకటేసారి సడన్ గా ఆగిపోయి స్మైల్ చేస్తుంది. స్మైల్ చేసి అక్కడ ఉన్న కత్తితోటి తన గొంతు తానే కోసుకొని చచ్చిపోతుంది. అప్పటి నుంచి డాక్టర్ కి మనుషులు స్మైల్ చేస్తా కనబడతారు. ఆ స్మైల్ కనిపించినప్పుడల్లా చనిపోతారు అనమాట. అసలు ఆ స్మైల్ వెనక కారణం ఏంటి, అసలు ఎవరు, అసలు ఎందుకు ఇట్లా అవుతుంది, అండ్ ఈ 7 రోజులలో ఏం జరుగుతుంది అనే జనరల్ స్టోరీ అనమాట. హారర్ మూవీస్ లోనే చాలా యూనిక్ కాన్సెప్ట్. అందులోనూ వీళ్ళ హారర్ ఎలిమెంట్ ని ఫుల్ ఆఫ్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంటది. ఈ మూవీలో మనుషులు స్మైల్ చేసారు అనుకో నీకు భయం స్టార్ట్ అవుతా ఉంటది అనమాట. చాలా ఈరీ ఉంటది అనమాట. ఖచ్చితంగా చూడండి, యూ డెఫినెట్లీ ఎంజాయ్. ప్రైమ్ లో ఉంది. కాకపోతే ఈ వీడియో వచ్చేసరికి అది తీసేసి ఉంటుంటారు. ఎక్కడ చూడాలో మీకు తెలుసు, నన్ను అడగండి, లేదంటే నేను డిస్కౌంట్ లో లింక్ పెడతా. వచ్చేయండి. నెక్స్ట్ గోస్ టు ఇన్విన్సిబుల్. ఏంటి భయ్యా మళ్ళీ కార్టూన్ తీసుకొచ్చావు అనుకోకండి, ఇది 100% 18+ గోర్. సింపుల్ భయ్యా, సూపర్ హీరో స్టోరీ. కాకపోతే దీంట్లో సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ విలన్ అంతే, వాని కొడుకు హీరో. వీళ్ళిద్దరి మధ్య గొడవ వల్ల అర్త్ యాజ్ అ హోల్ ఎంత నష్టపోయింది, దీన్ని ఇన్విన్సిబుల్ వాళ్ళ కొడుకు ఎలా కాపాడాడని జనరల్ స్టోరీ అనమాట. నువ్వు ఏమి చెయ్యి, ఫస్ట్ ఎపిసోడ్ చూడు, సీజన్ 1 ఎపిసోడ్ 1 చూడు, ఎండింగ్ వరకు చూడు టోటల్ గా. సెకండ్ ఎపిసోడ్ నువ్వు క్లిక్ చేయకపోతే నన్ను అడుగు అయ్యా, చెప్తున్నా కదా, క్లిక్ చేయకపోతే నన్ను అడుగు, మైండ్ పోతా ఉంటది. అసలు ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చిన తర్వాత రెవల్యూషన్ చూసి ఒక్కొక్కడికి షాక్, ఒక్కటేసారి గుండె ప్యాంట్ వచ్చేస్తుంది. వేరే లెవెల్ స్టోరీ టెలింగ్ నడుస్తా ఉంటది. సీజన్ 2 ఇంకా నడుస్తా ఉంది. వీక్లీ 1 ఎపిసోడ్ రిలీజ్ అవుతా ఉంటది. నువ్వు చూసే లోపు 1 ఎపిసోడ్స్ అవైలబుల్ గా ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెలింగ్స్ ఇన్ సూపర్ హీరో మూవీస్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు. కార్టూన్ అని చెప్పేసి పక్కకు పెట్టేకు, చాలా బాగుంటది. యూ డెఫినెట్లీ ఎంజాయ్. ప్రైమ్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు వన్ పీస్ లైవ్ యాక్షన్. నేను వన్ పీస్ కి డై హార్డ్ కోర్ ఫ్యాన్ భయ్యా. ఇప్పటికీ చెప్తా, వన్ పీస్ లైవ్ యాక్షన్ ఒరిజినల్ యానిమేలో 10% కూడా రీక్రియేట్ చేయలేకపోయింది. బట్ స్టిల్ వన్ పీస్ లైవ్ యాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడాప్టేషన్స్ ఐ ఎవర్ సీన్ పుట్ ఆన్ స్క్రీన్ అనమాట. చాలా బాగుంటది. సింపుల్, టోటల్ వరల్డ్ అంతా సముద్రం ఉంటది. అక్కడక్కడ ఐలాండ్స్ ఉంటాయి. ప్రపంచం మొత్తం పైరేట్స్ అండ్ నావీ మధ్యలో జరుగుతూ ఉంటది. దీంట్లో కింగ్ ఆఫ్ ద పైరేట్ వన్ పీస్ అనే ఒక పెద్ద ట్రెజర్ ని దాచిపెట్టి, మీరు నిజంగా గొప్ప పైరేట్స్ అయితే దాన్ని కనుక్కోండి మీకే అని చెప్పేసి అంటాడు అనమాట. అక్కడ నుంచి మంకీ డి లూఫీ అని చెప్పి రబ్బర్ పవర్స్ ఉండే ఒక 17-year-old బాయ్ వాడెళ్ళి వన్ పీస్ ని ఎట్లా ఛేదించిండు, ఎట్లా కనుక్కున్నాడు అని చెప్పేసి జనరల్ స్టోరీ అనమాట. జనరల్ స్టోరీ చెప్పడానికి ఎంత టైం పట్టింది. యానిమే చూస్తే చచ్చిపోతావు. 1000 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ స్టిల్ యానిమే చూడండి భయ్యా. కాకపోతే లైవ్ యాక్షన్ అయితే ఖచ్చితంగా మిస్ కావద్దు. వన్ ఆఫ్ ద బెస్ట్ అడాప్టేషన్
అడాప్టేషన్స్ చాలా బాగా చేశారు. బట్ మళ్ళీ చెప్తా, యానిమేలో 10% కూడా వీళ్ళు అడాప్ట్ చేయలేకపోయారు. చాలా బాగుంటది. సో రెండు చూసేయండి. లైవ్ యాక్షన్ అడాప్టేషన్స్ అయితే మాత్రం నెట్ఫ్లిక్స్ లో ఉంది. యానిమే ఎక్కడ చూడాలో మీకే తెలుసు. నెక్స్ట్ గోస్ టు మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్. మన మాన్స్టర్ వర్స్ కాంగ్, గాడ్జిల్లా మిగతా ఉంటాయి కదా, వీటన్నిటిని రీసెర్చ్ చేసే ఒక కంపెనీ 1950s లోనే క్రియేట్ అయితే 1950s లో ఉండే సిచ్యువేషన్స్ బట్టి ఎలాంటి మిస్టేక్ క్రియేట్ అయింది అని చెప్పేసి జనరల్ స్టోరీ అనమాట. నేను ఇప్పటికీ చెప్తా, మాన్స్టర్ వర్స్ లో గాడ్జిల్లా, కాంగ్ స్కైల్ ఐలాండ్ అండ్ మోనార్క్ ద లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ మాత్రమే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లింగ్స్. చాలా బాగా రాసుకుంటారు అనమాట. ఎపిసోడ్ కి మైండ్ పోతా ఉంటది. ఈ షోకి బడ్జెట్ ఎంతో తెలియదు కానీ ఎపిసోడ్ లో ప్రతి క్రీచర్ కనబడుతూ ఉంటది. వాటి సీజీ చూస్తుంటే మైండ్ పోతా ఉంటది అనమాట. యాపిల్ ప్లస్ లో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీకు దొరకట్లేదు అంటే మాత్రం మన డిస్కౌంట్ లో లింక్ ఉంది, వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ గోస్ టు ద కాంటినెంటల్. మన జాన్ విక్ మూవీలో ఒక కాంటినెంటల్ అని ఒక హోటల్ ఉంటుంది చూసారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని చంపొద్దు, ఏదైనా చంపాలన్నా చేసాలన్నా బయటకి వెళ్ళాలి అనుకుంటుంటే చూసారా, అదే కాంటినెంటల్ బిల్డింగ్ మీద బేస్డ్ అయిన 3 ఎపిసోడ్ సిరీస్ అనమాట. ఇది 1970s లో జరుగుతూ ఉంటది. మనకి యంగ్ విన్స్టన్ ఉంటాడు కదా, ఆ పర్టికులర్ హోటల్ కి మేనేజర్, వాని లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్డ్ అయి తీసిన అనమాట. మీకు జాన్ విక్ నచ్చిందంటే మాత్రం ఇది కూడా నచ్చుతుంది, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. ఈ షో కూడా ప్రైమ్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు షోగన్. చాలా రోజుల తర్వాత ఈ లెవెల్లో నచ్చిన షో షోగనే అనుకుంటా నాకైతే మాత్రం. ఎర్లీ 1700s లో ఒక ఇంగ్లీష్ షిప్ ఫ్యూడల్ జపాన్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ షిప్ కు ఉండే కెప్టెన్ ఆ ఫ్యూడల్ జపాన్ లోకి వచ్చిన తర్వాత జపాన్ లో ఉండే పాలిటిక్స్ వాటిని ఎట్లా అబ్జర్వ్ చేశారు, అసలు అక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి జనరల్ స్టోరీ అనమాట. దీంట్లో పాలిటిక్స్ ని వీళ్ళు చూపించిన విధానం మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్. లిమిటెడ్ సిరీస్ కుమ్మేశారు. జపనీస్ యాక్టర్స్ లో మనకి ఎవరెవరైతే పెద్ద స్టార్లు ఉంటారో వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. ప్రతి ట్యూస్డే ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇంకా నడుస్తుంది. హాట్స్టార్ లో చూడండి, ఖచ్చితంగా దీని అయితే మిస్ అయితే కాకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్. నెక్స్ట్ మూవీ ఈస్ బుల్లెట్ ట్రైన్. బ్రాడ్ పిట్ ఒక అన్లక్కీయెస్ట్ అసాసిన్ అన్నట్టు. అతనికి ఒక బుల్లెట్ ట్రైన్ లో ఒక బ్రీఫ్ కేస్ ఉంది, దాన్ని ఎవరికి దొరకకుండా తీసుకొని రామని చెప్పేసి ఆర్డర్స్ వస్తాయి. జపాన్ లో ఆ బుల్లెట్ ట్రైన్ ఎక్కుతాడు. బుల్లెట్ ట్రైన్ లోకి ఎక్కిన తర్వాత ఆ బ్రీఫ్ కేస్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు అని తెలుస్తుంది. ఈ క్యారెక్టర్స్ అన్ని క్రియేట్ చేసే క్యాస్ చూస్తే నువ్వు నవ్వుతావు, ఎంజాయ్ చేస్తావు. యాక్షన్ సీక్వెన్స్ చూస్తే మైండ్ పోతా ఉంటది. చాలా బాగుంటది. దీన్ని ఇంకా నేను థియేటర్ లో మిస్ అయ్యానని ఒక రిగ్రెట్ చాలా ఉంది నాకైతే మాత్రం. మస్తు నవ్వినా, మస్తు ఎంజాయ్ చేసిన. చూస్తూ ఎంజాయ్ చేసేయాలి అనే థింకింగ్ లో చూస్తే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయవు. బ్రాడ్ పిట్ అయితే మాత్రం చిత్తగొట్టేసాడు పోయా సినిమా మొత్తం. యూ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఖచ్చితంగా చూడండి, ప్రైమ్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు అరైవల్. డ్యూన్ 1, డ్యూన్ 2 వచ్చిన తర్వాత ఒకేసారి డెనివిల్ ఫిల్మోగ్రఫీ గురించి చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికంటే ముందు సినిమాల్లో డ్యూన్ తరహాలో ఉండే సినిమాలు ఏంటి అని చూసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే పేరు అరైవల్. చాలా చాలా సింపుల్ స్టోరీ. ఏలియన్స్ సడన్ గా మన అర్త్ మీదకి వచ్చేస్తాయి. ఒక షిప్ అలానే ఉంటది, బయటికి అయితే రావవి. వాటితో మాట్లాడాలి, వాటితో కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి ఒక లింగ్విస్ట్ ని యుఎస్ గవర్నమెంట్ పంపుతుంది అనమాట. ఆమె అక్కడికి వెళ్ళి ఆ ఏలియన్స్ తో మాట్లాడడము, వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడము, మన లాంగ్వేజ్ వాళ్ళకి నేర్పించడము, ఇవి చేస్తుంటే సడన్ గా కొన్ని వియర్డ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని చూసినప్పుడు అయితే మనకి మైండ్ పోతా ఉంటది. ఆ ఏలియన్స్ ఎవరు, అసలు వాళ్ళకు ఉండే పవర్స్ ఏంటి, అసలు ఎందుకు వచ్చిన మన అర్త్ మీదకి, ఈ రీజన్స్ అన్ని చూస్తుంటే మాత్రం చాలా బాగుంటది అనమాట. అప్పట్లో 2016 లో రిలీజ్ అయినప్పుడు ఇది ఒక క్రిస్టోఫర్ నోలనెస్క్ ఫిల్మ్ అనుకున్నా. కాకపోతే డెనివిల్ కి ఉన్న వెరీ యూనిక్ విజువల్ లాంగ్వేజ్ దీనిలో కూడా ఉంటది అనమాట. ఈ మూవీతో స్టార్ట్ చేసుకున్నాడు. డ్యూన్ తీయాలి, బ్లేడ్ రన్నర్ 2049 తీయాలి అని చెప్పేసి ఇట్లన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. చాలా బాగుంటది, ఖచ్చితంగా చూడండి, ప్రైమ్ లో ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. అండ్ లాస్ట్ వన్ గోస్ టు సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హై. Z5 లో ఉంది మూవీ. మనోజ్ బాజ్పేయి హీరోగా చేశారనమాట. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. ఒక మైనర్ అమ్మాయి రేప్ కేసు మీద జరిగే స్టోరీ అనమాట. ఈ మూవీ అందరికీ అని చెప్పాను కానీ మీరు ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హై చూసేయండి. మనోజ్ బాజ్పేయి హీరో కొట్టేశాడు భయ్య పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఆయన గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఆయనకి ఎంత గొప్ప పర్ఫార్మర్ మనకు తెలుసు. బట్ స్టిల్ ఈ మూవీ ఆయన వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోతాడు. ఒకవేళ ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం మీరు ఇది రెగ్యులర్ మూవీ కాదు అనే థింకింగ్ లోనే చూడండి. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇచ్చి పడేసిండు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. Z5 లో ఉంది, ప్లీజ్ ట్రై ఇట్. సో ఇవి ఈ వీక్ కి నేను రికమెండ్ చేసే మూవీస్ అండ్ టీవీ షోస్. ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. ఈ లిస్ట్ నేను చాలా డిఫరెంట్ జానర్స్ తో కలిసి ఉన్న ఫిల్మ్స్ అండ్ టీవీ షోస్ ని రికమెండ్ చేద్దాం అని చెప్పేసి చేసిన లిస్ట్ అనమాట. ఒకవేళ ఎంజాయ్ చేస్తే మాత్రం ప్లీజ్ లైక్ కొట్టేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఈ 2 వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి అనమాట. చూసేసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.